చేసి ఆ వస్తువులు ఆ దేశంలో ఉన్న ప్రజలకి అమ్మగా మిగిలిన వస్తువులు ఇతర దేశాలకు అమ్మి ఇతర దేశాల రిసిప్ట్ అధిక మోతాదులో పొందినట్లయితే ఆ దేశం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ మనం ముచ్చటించుకోవచ్చు. ఒక దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే ఎగుమతులు అనేది అధిక మోతాదులో ఉండాలి. దట్ మీన్స్ విదేశీ వ్యాపారంలో మిగులు కనబడాలి, అంతేగాని విదేశీ వ్యాపారంలో లోటు కనబడకూడదు, విదేశీ వ్యాపారంలో సమతుల్యం కనబడకూడదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే కానీ విదేశీ వ్యాపారం అంటే ఏందని అర్థం? ఎగుమతులు దిగుమతులు. ఓకే, బాగుంది. అంటే మనం గృహ రంగానికి, సంస్థల రంగానికి, ప్రభుత్వ రంగానికి విదేశీ వ్యాపారంగా అనే పదాన్ని కానీ యాడ్ చేసి ఏ సెక్టర్ వస్తుంది? మనకు 4 సెక్టార్ మోడల్ వస్తుంది. సరే, ఓకే, ఇప్పుడు 4 సెక్టార్ మోడల్ చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు 4 సెక్టార్ మోడల్లో మనం మంచి డయాగ్రామ్ ఒకసారి మనము వేద్దాం. ఇప్పుడు 4 సెక్టార్ మోడల్ కానీ మన చేతిలో కానీ వచ్చేసిందంటే 30 నిమిషాల్లో మనకు బిట్టు. నేను చెప్తున్నా, గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, లేదా ఏఎస్ఓ కావచ్చు, లేకపోతే వార్డన్ కావచ్చు, లేకపోతే జేఎల్ డిఎల్ ఏదైనా కావచ్చు, ఒకరేట్ అవుతా దీన్ని సంపూర్ణంగా చదివినట్టే 100% మీ చేతిలో ఒక బిట్టు. సరే, మనకు 4 సెక్టార్ మోడల్ చూద్దాం. 4 సెక్టార్ మోడల్లో డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఏంది మనకు? గృహరంగం. ఏ రంగం అయ్యా? గృహరంగం. ఒకటి. నెక్స్ట్ ఏమన్నా మనము? సంస్థల రంగం. ఓకేనా, రైట్. లేకపోతే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ ఉన్నా కదా మనకు, క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్ మరియు సంస్థల రంగం మరి అదేవిధంగా విదేశీ వ్యాపారం, దాని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. విదేశీ వ్యాపారం. రైట్. సో విదేశీ వ్యాపారం అంటే ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచి మనం పిలుస్తాం. సరే, బాగుంది. ఇప్పుడు గృహ రంగము, మరి మూలధన మార్కెట్, మరి సంస్థల రంగము, మరి విదేశీ వ్యాపారం అని చెప్పేస్తాం. ఇక్కడేమో గవర్నమెంట్. ఇక్కడ ఎవరున్నారా? గవర్నమెంట్. ఎందుకంటే 3 రంగాలు కదా, గవర్నమెంట్ సెక్టార్. ఇప్పుడు చూడండి, రైట్. ఓకేనా. ఇప్పుడు మనకు ఇక్కడ మనం చూసినట్లయితే కీలకమైన అంశాల్లో భాగంగా గృహ రంగం నుంచి ఏ రంగం నుంచి? గృహ రంగం నుంచి మనకు కీలకంగా మనకి ఏమి వెళ్ళిపోతాయి? వస్తువులు ఉత్పత్తి కారకాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? సో ఓకేనా, సంస్థకి వెళ్ళిపోతాయి. ఓకేనా, వస్తు ఉత్పత్తి కారకాలన్నీ కూడా గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సంస్థకి వెళ్తాయి, కంపెనీకి వెళ్తాయి. ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడు? ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు చెల్లిస్తాడు. ఓకేనా, రైట్, బాగుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అంశం. అదేవిధంగా మనకు కీలకమైనటువంటి అంశాలు. అదేవిధంగా కంపెనీ వాడు వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. ఆ వస్తువులన్నీ కూడా ఏ రంగానికి ఇస్తాడు? గృహ రంగానికి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏం చెల్లిస్తారు? ప్రతిఫలాలు చెల్లించడం అనేది జరుగుతుంది. రైట్, సరిగా చూసారా? ఇదిగో ఉత్పత్తి కారకాలు చెల్లిస్తాడు. వీళ్ళేమో ఉత్పత్తి కారకాలకి చెల్లించడం జరుగుతుంది. మరి వీడు తయారు చేసిన వస్తువులు సేవలు ఎవరికి ఇస్తాడు? గృహ రంగం. వీళ్ళు ఏం చేస్తారు? చెల్లించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఉత్పత్తి కారకాలు వాడుకున్నారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు డబ్బులతో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేయగా డబ్బులు మిగిలినాయి కదా, మిగిలిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు? బ్యాంకులో దాచిపెట్టడం జరిగింది.